Good morning, students. Good morning, sir. Okay, ma. Today I am going to teach you the first unit, Unit 1. Okay, so this is our subject course details. So our subject is electronics, electronic communication and devices, ECD. ECD. Okay, so our subject course code is EC105 and course title, nothing but our subject name is electronic components and devices. So in this subject, we have to take in the 5 periods per week. అంటే ఒక వీక్ లో 5 periods తీసుకుంటారు మేము కాలేజీలో చెప్పడానికి. సో టోటల్గా ఈ సబ్జెక్ట్ చెప్పడానికి వాళ్ళకి 150 periods పడుతుంది. సో ఈ 150 periods టోటల్ మనకి మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్, ఇంటర్నల్ 20 మార్క్స్ ఉంటాయి అండ్ ఎక్స్టర్నల్స్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. ఓకే, అర్థమైందా అమ్మా? సో రెస్పాండ్ అవ్వండి. ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. Yes, sir. Advanced. సో ఫస్ట్ యూనిట్ ఈజ్ అ ప్యాసివ్ కాంపనెంట్స్. ఆల్రెడీ మనం టోటల్గా మీకున్న 8 యూనిట్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో యూనిట్ 1 స్టార్ట్ చేద్దాము. సో యూనిట్ 1 ఈజ్ అ ప్యాసివ్ కాంపనెంట్స్. సో ఈ ప్యాసివ్ కాంపనెంట్స్కి 20 periodsలో కంప్లీట్ చేస్తారు. మీకు వెయిటేజ్ వచ్చేసి 16 మార్క్స్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ యూనిట్ వచ్చేసి మీకు వెయిటేజ్ 16 మార్క్స్ ఉంటుంది. సో ఈ 16 మార్క్స్లో ఒక ఎస్సే ఉంటుంది 10 మార్క్స్కి అండ్ 2 షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ వచ్చేసి 3 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా 6 మార్క్స్ ప్లస్ ఎస్ఐ 10 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్ ఉంటాయి. ఈ సిఓ ఇస్ నథింగ్ బట్ కోర్స్ అవుట్కమ్స్. ఈ కోర్స్ అవుట్కమ్స్లో ఇది ఫస్ట్ మీకు. ఓకే, సో కమింగ్ టు యూనిట్ 1, passive components. What is mean by passive components? Anyone know? Tell me. తెలుసా తెలీదా? వాట్ ఈస్ మీన్ బై ప్యాసివ్ కాంపనెంట్స్? ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము. అసలు ప్యాసివ్ కాంపనెంట్స్ అంటే ఏంటి, యాక్టివ్ కాంపనెంట్స్ అంటే ఏంటి? రెస్పాండ్ ప్లీజ్. Components which can take electricity and dissipate them in the form of heat, sir. ఓకే, సో అవి ఏ కాంపనెంట్స్ అవుతాయి? యాక్టివ్ కాంపనెంట్సా, ప్యాసివ్ కాంపనెంట్సా? Passive, sir. సో యాక్టివ్ కాంపనెంట్స్, ప్యాసివ్ కాంపనెంట్స్ ఇవి ఎలా చెప్తామంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసివ్ కాంపనెంట్స్ అంటే చూద్దాం. సో ప్యాసివ్ కాంపనెంట్స్ అంటే మనం పవర్ కానీ నథింగ్ బట్ ఆ కాంపనెంట్స్కి మనం పవర్ అనే ఇవ్వకపోయినా అవి సర్టెన్ టైమ్ ఆఫ్ హీట్ని కానీ రెసిస్టెన్స్ని కానీ ఏం చేస్తాయంటే బయటికి ఇండ్యూస్ చేస్తాయి. అంటే వితౌట్ ఎనీ గివెన్ ద ఇన్పుట్ ద కాంపనెంట్ జనరేటింగ్ సమ్ హీట్ ఆర్ ఎనీ అదర్ ఎక్విప్మెంట్, నథింగ్ బట్ ప్యాసివ్ కాంపనెంట్స్. అర్థమైందమ్మా? ఇన్పుట్ ఇవ్వకపోయినా ఇవి ఏం చేస్తాయంటే సమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ, నథింగ్ బట్ రెసిస్టెన్స్ని కానీ కెపాసిటెన్స్ని కానీ ఇండక్టెన్స్ కానీ ఇండ్యూస్ చేస్తే అవి ప్యాసివ్ కాంపనెంట్స్ అంటారు. ఓకే, సెకండ్ వన్ ఇస్ ద యాక్టివ్ కాంపనెంట్స్. యాక్టివ్ కాంపనెంట్స్ అంటే ఏంటంటే మనం ఇన్పుట్ అనేది ఇస్తేనే అవి వర్క్ అయ్యి మనకి అవుట్పుట్ని జనరేట్ చేస్తాయి. దిస్ ఈస్ ద యాక్టివ్ కాంపనెంట్. అర్థమైందమ్మా రెండింటికి డిఫరెన్స్? ప్యాసివ్ కాంపనెంట్స్ Yes. ఇన్పుట్ ఇవ్వకపోయినా మనకి జనరేట్ చేస్తుంది. ఆ పారామీటర్ ఏదైనా కావచ్చు, రెసిస్టెన్స్ కానీ కెపాసిటెన్స్ కానీ ఇండక్టెన్స్ కానీ. అదే కమింగ్ టు యాక్టివ్ కాంపనెంట్స్, ఇన్పుట్ ఇస్తేనే మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాయి. ఓకేనా? సో సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద ప్యాసివ్ కాంపనెంట్స్ ఆర్, సో ప్యాసివ్ కాంపనెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెసిస్టర్స్, ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్. ఓకే, దీస్ ఆర్ ద ప్యాసివ్ కాంపనెంట్స్. అంటే వీటికి మనం సప్లై ఎనర్జీ ఇవ్వకపోయినా ఇవి సమ్ అమౌంట్ ఆఫ్ పారామీటర్ని జనరేట్ చేస్తాయి. అది ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెసిస్టర్ తీసుకుంటే
రెసిస్టెన్స్ ని జనరేట్ చేస్తుంది. ఇండక్టర్ తీసుకుంటే ఇండక్టెన్స్ ని జనరేట్, నెక్స్ట్ కెపాసిటర్ తీసుకుంటే కెపాసిటెన్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద పారామీటర్ అమ్మా. రెసిస్టర్ కి రెసిస్టెన్స్ అనేది పారామీటర్, ఇండక్టర్ కి ఇండక్టెన్స్ ఇస్ ద పారామీటర్, అండ్ కెపాసిటర్ కి కెపాసిటెన్స్ ఇస్ ద పారామీటర్. ఓకే, దీస్ ఆర్ ద ప్యాసివ్ కాంపోనెంట్స్. ఓకే, సో ఈ ఫస్ట్ యూనిట్ లో మనం డిస్కస్ చేసేది ఈ ప్యాసివ్ కాంపోనెంట్స్ గురించి. ఓకేనా, క్లారిటీ వచ్చిందామా? ఫస్ట్ యూనిట్ దేని మీద మనం వర్కౌట్ చేస్తామో. ఎస్ సార్. ఓకే, సో టోటల్ గా మనకి ఫస్ట్ యూనిట్ డిపెండ్ అయ్యేది ప్యాసివ్ కాంపోనెంట్స్, రెసిస్టర్స్, ఇండక్టర్స్ అండ్ కెపాసిటర్. ఓకే, సో ఫస్ట్ వన్ is the resistor. Anyone tell me the purpose of resistor? To resist the in current, sir, to stop the flow of current. Okay, resist or oppose the flow of electric current. Okay, మనం రెసిస్ట్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే అపోజ్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. Okay, second one is the inductor. What is the purpose of inductor? సో ఇండక్టర్ అంటే తెలుసా అమ్మా? సో ఒక ఇండక్టర్ని ఎలా ఫామ్ చేస్తారంటే, ఒక వైర్కి ఒక వైర్కి ఒక వైర్ని వూన్ చేస్తారు. ఆ వైర్ని వూన్ చేయడం వల్ల దీని నుంచి మనం ఏం చేస్తామంటే, ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు, ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో దాన్ని మనం ఇక్కడ ఇండక్టెన్స్ అంటాం. ఓకే, రెసిస్టర్ రెసిస్టెన్స్ ని జనరేట్ చేస్తుంది, ఇండక్టర్ ఇండక్టెన్స్ ని. సో ఇండక్టర్ ఎలా ఫామ్ చేస్తారంటే, ఒక ఐరన్ కోర్ కానీ ఏమైనా వైర్కి కానీ మనం ఒక వైర్ని వూన్ చేసి దాని గుండా మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇది ఎలా జనరేట్ అవుతుందని, దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండక్టర్. దీన్నే ఇండక్టర్ అంటారు. సో ఇండక్టర్ అంటే ఏం లేదు, ఒక ఐరన్ కోర్ కి వైర్ ని వౌండ్ చేసి దాని గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేసినప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేస్తుంది ఇండక్టర్ అనేది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఇస్ ద కెపాసిటర్. సో కెపాసిటర్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ఎలక్ట్రిక్ ఛార్జ్ స్టోర్ చేసుకుంటది సార్. ఓకే, సో టెక్నికల్ వర్డ్స్ లో ఎలా చెప్తారు? కెపాసిటర్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఛార్జింగ్ అండ్ స్టోరింగ్. డిశ్చార్జింగ్. నథింగ్ బట్ ఛార్జింగ్ అంటే చూడండి అమ్మా, ఈజ్ ద సింబల్ ఫర్ కెపాసిటర్, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకేనా, సో పాజిటివ్ అనేది స్ట్రైట్ లైన్ ఉంటుంది, నెగిటివ్ లైన్ వచ్చేసి కొంచెం ఆర్క్ అవుతుంది. ఓకేనా, సో ఇలా అయినా డ్రా చేయొచ్చు, లేకపోతే స్ట్రైట్ లైన్స్ డ్రా చేసేసి పాజిటివ్ నెగిటివ్ పొలారిటీస్ పెట్టిన ప్రాబ్లం ఏం లేదు. సో దిస్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే కెపాసిటర్ కి ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. సో ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అంటే ఎలా మనం చెప్పగలము? సో ఛార్జింగ్ అంటే ఏమవుతుంది, మనం పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది స్టోర్ చేసుకొని ఛార్జ్ అవుతుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, మనం పవర్ అనేది ఆన్ చేసినప్పుడు ఆ పవర్ అనేది ఏమవుతుందంటే, బ్యాటరీ ఉంటుంది కదా మొబైల్లో, ఆ మొబైల్లో ఛార్జ్ అవుతా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కండిషన్ అమ్మ, ఛార్జింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డిశ్చార్జ్. డిశ్చార్జ్ ఎప్పుడు అవుతుంది, మనకి మొబైల్ అనేది మనం ఆపరేట్ చేసేటప్పుడు అది డిశ్చార్జ్ అవుతా ఉంటుంది. ఓకేనా, దిస్ ద ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్, దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ కెపాసిటర్. సో ఈ కెపాసిటర్ని యూజ్ చేయడం వల్ల మెయిన్ ప్రిన్సిపల్ ఇదేమ్మా, ఛార్జింగ్ డిశ్చార్జ్. ఓకే, ఈ 3 పారామీటర్స్ గురించి అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో ఈ Yes. టోటల్ గా ఈ 3 కాంపోనెంట్స్ మీద మనకి ఫస్ట్ యూనిట్ డిపెండ్ అయి ఉంది. సో టోటల్ గా మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 16 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ వన్ చూడండి, రెసిస్టర్. సో రెసిస్టర్ లో మనం డిస్కస్ చేసేవి ఏంటంటే, అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి, సో రెసిస్టర్ లో క్లాసిఫికేషన్ ఎన్ని టైప్స్ లో క్లాసిఫై చేశారు, సో దాని యొక్క సర్క్యూట్ సింబల్ అండ్ లాజిక్ సింబల్ ఎలా ఉంటుంది, సో దాని యొక్క స్పెసిఫికేషన్స్, రెసిస్టర్ ని తీసుకోవాలంటే ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, దాని యొక్క ఫిజికల్ ఫ్యాక్టర్స్, సో అవి దేనికి టాలరెంట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇస్ ద కలర్ కోడింగ్. సో కలర్ కోడింగ్ అంటే ఏంటి, సో ఒక రెసిస్టర్ యొక్క కాంపోనెంట్ ని చూసి దాని యొక్క వాల్యూని ఎలా చెప్పగలము,
దాన్నే మనం కలర్ కోడింగ్ అంటారు. నెక్స్ట్ కార్బన్. ఓకే, కార్బన్ అండ్ వైర్ బోండ్ పొటెన్షియోమీటర్స్. సో రెసిస్టర్ని యూజ్ చేసి పొటెన్షియోమీటర్ కింద ఎలా యాక్ట్ అవుతాయి, ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము. నెక్స్ట్ రియోస్టాట్ కింద ఎలా వర్క్ అవుతుంది రెసిస్టర్ అనేది. సో దాని యొక్క అప్లికేషన్స్ అండ్ టెంపరేచర్ కోఎఫిషియన్స్ ఆఫ్ రెసిస్టర్, అంటే రెసిస్టెన్స్ని టెంపరేచర్ కోఎఫిషియెంట్ చేసినప్పుడు సో సర్టెన్ జరిగే ఆపరేషన్స్ ఏంటివి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టర్. ఒకవేళ టెంపరేచర్ అనేది ఎక్కువగా అయితే అది రెసిస్టర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దాంట్లో మనం థర్మిస్టర్ని యూజ్ చేస్తాము. సో థర్మిస్టర్ ఎందుకంటే టెంపరేచర్ని మనం ఎఫెక్ట్ చేయకుండా సర్క్యూట్ని సెక్యూర్గా ఉంచడానికి. అండ్ అండ్ నథింగ్ బట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి, వాటి గురించి అండ్ రిమైనింగ్ అప్లికేషన్స్ గురించి. సో ఆ రెసిస్టర్స్ యొక్క అప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ ఫస్ట్ యూనిట్ ప్యాసివ్ కాంపోనెంట్లో రెసిస్టర్ ఈజ్ ద ఫస్ట్ కాన్సెప్ట్. సో ఈ రెసిస్టర్ గురించి ఇదంతా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే, ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్. Yes. ఓకే, టోటల్గా ఈ రోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడ డిస్కస్ చేస్తామంటే అమ్మ రెసిస్టర్స్ నుంచి మన ఇక్కడ కలర్ కోడింగ్ ఉంది కదా. సో కలర్ కోడింగ్ వరకు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ ద Okay. రెసిస్టర్. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ ద రెసిస్టర్. ఏ రెసిస్టర్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ కాంపోనెంట్, అంటే రెసిస్టర్ అనేది ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్ దట్ రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తుందంటే రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సో రెసిస్టర్ ఏం చేస్తుంది, ఈ రెసిస్టర్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ దట్ రెడ్యూసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే నాకు ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది పాస్ అవుతా ఉంది, ఫ్లో అవుతా ఉంది. ఆ ఫ్లోని ఏం చేస్తుందంటే రెడ్యూస్ చేస్తుంది. సో సో దాన్ని మనం ఏమంటారంటే రెసిస్టర్ అంటారు. ఓకే, సో ఇట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో రెసిస్టర్ పారామీటర్ ఇస్ ద రెసిస్టెన్స్. ఓకే, సో దీన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఓమ్స్. ద రెసిస్టర్ యూనిట్స్ ఆర్ రెసిస్టెన్స్ యూనిట్స్ ఆర్ ఓమ్స్. అంటే మనం ఎలా మెజర్ చేస్తామంటే ఓమ్స్లో మెజర్ చేస్తాము. సో దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ఓమ్స్. సో ఈ రెసిస్టర్ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే యూజ్డ్ టు కంట్రోల్ ద వోల్టేజ్ లెవెల్స్. అంటే వోల్టేజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి. అంటే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, సో వోల్టేజ్ జనరేట్ అవుతూ ఉంటుంది కదా, వోల్టేజ్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆ వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి అండ్ కరెంట్ని లిమిటెడ్గా పాస్ చేయడానికి అండ్ వోల్టేజ్ని డివైడ్ చేయడానికి యూజ్ చేస్తాం దేంట్లో, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో. ఓకే, సో రెసిస్టర్ గురించి అంటే ఏం చెప్తారు మీరు, రెసిస్టర్ అనేది ఒక ఎలక్ట్రిక్ కాంపోనెంట్. ఇది ఏం చేస్తుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని రిడ్యూస్ చేస్తుంది. ఓకే, రిడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. సో దీనికి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, పారామీటర్ అనేది. సో ఈ రెసిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తామంటే ఓమ్స్లో మెజర్ చేస్తాము. సో ఈ రెసిస్టర్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుందంటే వోల్టేజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాము అండ్ కరెంట్ అనేది సర్క్యూట్లో లిమిటెడ్గా పాస్ అవ్వడానికి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో వోల్టేజ్ని డివైడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది రెసిస్టర్. ఓకే, నా క్లారిటీగా అర్థమైందమ్మా రెసిస్టర్స్ గురించి. ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద సమ్ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ రెసిస్టర్. అంటే అసలు ఈ రెసిస్టర్లో ఏమేమి ఉంటాయి, దాని యొక్క యూనిట్స్ ఏంటి, సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. ఓకే, సో రెసిస్టర్లో మనకి రెసిస్టెన్స్ అనేది పారామీటర్ ఉంటుందని చెప్పారు. సో దాన్ని మనం ఓమ్స్లో మెజర్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్. సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ద పవర్ రేటింగ్. సో పవర్ రేటింగ్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్సిమం పవర్ ఇట్ కెన్ హ్యాండిల్ వితౌట్ ఓవర్ హీటింగ్. అంటే పవర్ రేటింగ్ ఎంత అనేది ఉంటుంది అనేది మనం ఏదైతే తీసుకున్నామో రెసిస్టర్ దాని యొక్క వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దాని యొక్క మ్యాక్సిమం పవర్ని ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వితౌట్ ఓవర్ హీటింగ్. అంటే మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్లో రెసిస్టర్ని యూజ్ చేసినప్పుడు అది హీట్ అనేది జనరేట్ చేయకుండా అది మ్యాక్సిమం ఇట్ స్టాండ్ వరకు అది వర్క్ అయింది అనుకోండి, అది దాని యొక్క మ్యాక్సిమం పవర్ అవుతుంది. ఓకేనా, అదే మనకి ఓవర్ హీట్ అయ్యి
ఓవర్ హీట్ అయ్యి రెసిస్టర్ అనేది డ్యామేజ్ అయింది అనుకోండి, అదేమవుతుందంటే పవర్ రేటింగ్ అనేది ఎంతైతే మ్యాక్సిమం ఉందో అక్కడ వరకే దాన్ని యూజ్ చేయాలి. దానికన్నా ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, ఆ సర్క్యూట్లో ఆ రెసిస్టర్ అనేది ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. ఓకే, షార్ట్ అయిపోయి టోటల్గా సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి రెసిస్టెన్స్ ఒకటి, పవర్ రేటింగ్ ఒకటి. ఈ పవర్ రేటింగ్ మ్యాక్సిమం పవర్ని ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఓవర్ హీటింగ్ అవ్వకుండా వితౌట్ ఓవర్ హీటింగ్ వరకు ఉన్న ఆ యొక్క పవర్ని మనం మ్యాక్సిమం పవర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద టాలరెన్స్. సో టాలరెన్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్యురసీ ఆఫ్ ది రెసిస్టెన్స్ వాల్యూ. అంటే మన ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూస్ వస్తాయి కదా, ఆ రెసిస్టెన్స్ వాల్యూ యొక్క యాక్యురసీ అంటే ఖచ్చితమైన రెసిస్టెన్స్ వాల్యూని మెజర్ చేయడాన్ని దాన్ని ఏమంటారంటే టాలరెన్స్ అంటారు. సో టాలరెన్స్ని మనం పర్సంటేజ్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద రెసిస్టెన్స్ని ఆర్తో. సో రెసిస్టర్ని కానీ రెసిస్టెన్స్ని కానీ మనం ఆర్తో ఇండికేట్ చేస్తాము. పవర్ రేటింగ్, పవర్ని వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ పవర్ అండ్ ఏమని టెల్ మీ వాట్స్. వాట్స్. సో పవర్ రేటింగ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ డబ్ల్యూ, వాట్స్ కాబట్టి WATTS వాట్స్. సో డబ్ల్యూతో పవర్ రేటింగ్ని ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ టాలరెన్స్ని పర్సంటేజ్తో. ఓకే, సో దిస్ ఇస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రెసిస్టర్. ఓకే, ఒక క్లారిటీగా అర్థమైందమ్మా క్యారెక్టరిస్టిక్స్ గురించి. ఎస్ సార్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద రెసిస్టర్ యొక్క సింబల్ చూడండి. సో రెసిస్టర్ సింబల్ ఇలా ఉంటుంది. సో ఆ రెసిస్టర్ యొక్క కాంపోనెంట్ అనేది మనకి చూడడానికి ఇలా ఉంటుంది. మన యాజ్ పర్ సింబల్ ఏమో ఇలా ఉంటుంది. ఓకేనా, సో రెసిస్టర్ అనేది ఇలా ఉంటుంది, సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఈ సింబల్ని ఎలా డ్రా చేస్తారంటే సో ట్రయాంగిల్స్. ఓకే, సో ఈ కరెక్ట్గా షేప్ ఎలా ఉంటుందంటే 3 ట్రయాంగిల్స్ ఉంటాయమ్మా. మనం అప్వర్డ్ చూస్తే 3 ట్రయాంగిల్స్ వస్తాయి, డౌన్వర్డ్ చూస్తే 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇలా డ్రా చేస్తే అది మనకి రెసిస్టర్ కాంపోనెంట్ అవుతుంది. అదే మనం నెంబర్ ఆఫ్ అనేవి ఇవ్వకూడదమ్మా రెసిస్టర్కి. ఓకేనా, ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 3 ట్రయాంగిల్స్ పైనకి 3 ట్రయాంగిల్స్ క్రిందకి ఉంటే అది రెసిస్టర్ కాంపోనెంట్ సింబల్ అవుతుంది, రెసిస్టర్ సింబల్ అవుతుంది. సో దీనికి రెసిస్టర్కి పొలారిటీస్ ఏమి ఉండవమ్మా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఎలా అయినా మనం రెసిస్టర్ని సర్క్యూట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ ఆర్ బ్యాక్, బ్యాక్ ఆర్ ఫ్రంట్, ఏ ప్రాబ్లం ఏం లేదు. మనం పొలారిటీస్ అనేవి లేవు కాబట్టి దీన్ని ఎలాగైనా కనెక్ట్ చేసుకోవచ్చు సర్క్యూట్లో. ఓకే, అర్థమైందా? కంపారిజన్ అర్థమైందమ్మా? సో Yes, ఎస్ sir. సార్. ఇదేమో మనకి రెసిస్టర్ అనేది కాంపోనెంట్ లో కనబడుతుంది ఇలాగా మనకి, బట్ సర్క్యూట్ మన రిప్రజెంటేషన్ ఇలా సింబల్ ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, 3 ట్రయాంగిల్స్ అప్వర్డ్ ఉంటాయి, 3 ట్రయాంగిల్ డౌన్వర్డ్స్ ఉంటాయి, రెసిస్టర్ సింబల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద రెసిస్టర్ టైప్స్. సో టైప్స్ ఆఫ్ resistors. So generally the resistors are divided into 4 types. So first one is the fixed resistors, and second one is the variable resistors, and third one is the power resistors, and fourth one is the precision resistors. Okay, so depending upon the application we can use these 4 resistors. అంటే మన అప్లికేషన్ ఓరియంటెడ్ మనకి ఏదైతే కావాలో ఆ రెసిస్టర్ని మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకటేమో ఫిక్స్డ్, సెకండ్ వన్ ఈజ్ వేరియబుల్, థర్డ్ వన్ ఈజ్ ద పవర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద ప్రెసిస్టర్ రెసిస్టర్. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, రెసిస్టర్ టైప్లో ఫిక్స్డ్ రెసిస్టర్స్. సో యాజ్ అ నేమ్ ఇండికేట్స్, ఫిక్స్డ్ రెసిస్టర్స్ మీన్స్ ఆ రెసిస్టర్ వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకేనా, సో రెసిస్టర్ టైప్స్లో ఫస్ట్ వన్ ఇస్ ద ఫిక్స్డ్ రెసిస్టర్. సో ఫిక్స్డ్ రెసిస్టర్లో మనకి రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్. వాట్ ఈస్ మీన్ బై వేరియబుల్? దాని వాల్యూ మనం వేరీ చేయొచ్చు సార్. వేరీ We can చేసుకోవచ్చు, adjust. నథింగ్ బట్ అడ్జస్టబుల్. అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు సర్క్యూట్లో నాకు 10 ohm రెసిస్టర్ కావాలి, బట్ నాకు 5 ohm రెసిస్టరే ఉంది. బై యూజింగ్ అ వేరియబుల్ రెసిస్టర్ వీ కెన్ రెడ్యూస్ ద 5 ohms రెసిస్టర్స్ టు 100 ohm రెసిస్టర్. ఓకేనా, సో ఆ టైప్ ఆఫ్ రెసిస్టర్ని మనం ఏమంటామంటే అడ్జస్టబుల్ రెసిస్టెన్స్ అంటారు. ఓకే, ఎలో ఫర్ అడ్జస్టబుల్ రెసిస్టెన్స్. ఓకే, జనరల్గా రెసిస్టర్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుంది కదమ్మా. సో దిస్ ఈస్ అ రెసిస్టర్. సో దెర్ ఈస్ నో చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇట్
యాజ్ 1 మెగా ఓమ్ రెసిస్టర్ అనుకుంటే సో ఇది కాన్స్టెంట్ ఫిక్స్డ్ రెసిస్టర్ అవుతుంది. 1 మెగా ఓమ్ అంటే ఓన్లీ మన సర్క్యూట్లో 1 మెగా ఓమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రెసిస్టర్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ఓమ్స్ ఉంటే అనదర్ 100 ఓమ్స్ ఉన్న రెసిస్టర్ని యూజ్ చేస్తాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఫిక్స్డ్ రెసిస్టర్. సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్. సో వేరియబుల్ రెసిస్టర్ ఈజ్ నథింగ్ బట్ మనకి సింబల్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో వేరియబుల్ ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్ని వేరియబుల్ చేసుకోవచ్చు మనం. ఓకే, వేరీ చేసుకోవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 మెగా ఓమ్ రెసిస్టర్ కావాలి, బట్ నా దగ్గర 100 ఓమ్ రెసిస్టర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే వేరియబుల్ రెసిస్టర్ని తీసుకొని 100 ఓమ్స్ని నేను 1 మెగా ఓమ్ కింద నేను అడ్జస్ట్ చేసుకుంటా. సో దిట్ ఈస్ నథింగ్ బట్ ద వేరియబుల్ రెసిస్టర్. ఓకే, థర్డ్ వన్ ఇస్ ద పవర్ రెసిస్టర్. సో పవర్ రెసిస్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం పవర్ రెసిస్టర్స్ని? సో హై పవర్ని సర్క్యూట్లో ఉన్న హై పవర్ని హ్యాండిల్ చేయడానికి అండ్ హెవీ లోడ్స్ని మనం సెక్యూర్గా ఉంచుకోవడానికి మనం పవర్ రెసిస్టర్ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా, సో యాజ్ అ నేమ్ ఇండికేట్స్ పవర్ రెసిస్టర్స్ అంటే రెసిస్టర్స్ని మనం పవర్ కోసం యూజ్ చేస్తాం. ఆ పవర్ ఏంటంటే హై పవర్ కోసం, హై పవర్ని సర్క్యూట్లో హ్యాండిల్ చేయడానికి పవర్ రెసిస్టర్స్ని యూజ్ చేస్తున్నాము. ఎందుకని హెవీ లోడ్స్, లోడ్ ఈజ్ రిప్రజెంట్. లోడ్ అంటే ఏం చేస్తామమ్మా? లోడ్ అంటే ఏంటి అసలు? సో లోడ్ని మన ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎలక్ట్రానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సర్క్యూట్లో లోడ్ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? సో లోడ్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ అమ్మా, ఇది అవుట్పుట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వోల్టేజ్ అనేది ఇచ్చాను ఒక సర్క్యూట్కి. సో నేను ఇక్కడ అవుట్పుట్లో ఏం చేశానంటే ఒక బల్బుని తీసుకున్నా, బల్బుని కానీ ఎల్ఈడిని కానీ తీసుకున్నా. ఓకేనా, సో ఈ ఎల్ఈడి ఆర్ బల్బ్ ఏమవుతుందంటే మనకి లోడ్ అవుతుంది. ఓకేనా, హెవీగా లోడ్ అనేది వచ్చినప్పుడు రెసిస్టర్ ఇక్కడ నేను హై పవర్ రెసిస్టర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పవర్ని హ్యాండిల్ చేస్తుంది, హై పవర్ని, అండ్ ఆల్సో హెవీ లోడ్ని కూడా అది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద పర్పస్ అమ్మ పవర్ రెసిస్టర్స్. ఓకే, క్లారిటీగా అర్థమైందా? సో నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రెసిషన్ రెసిస్టర్స్. సో ప్రెసిషన్ రెసిస్టర్స్ అంటే ఏం చెప్తున్నామంటే హై యాక్యురసీ ఫర్ సెన్సిటివ్ అప్లికేషన్స్. అంటే సెన్సిటివ్ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని టైప్ ఆఫ్ రెసిస్టర్ సర్క్యూట్స్ ఉంటాయి సెన్సిటివ్ రెసిస్టర్స్ యొక్క. సో ఆ అప్లికేషన్లో ఈ రెసిస్టర్ని యూజ్ చేస్తారు. అంటే దానికి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది కొంచెం తగిలిన అవి ఏమవుతాయంటే ఫ్యూజ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ని జనరేట్ చేసేస్తాయి. సో అలాంటి సెన్సిటివ్ అప్లికేషన్స్లో మనం హై యాక్యురసీ ఉన్న రెసిస్టర్ని యూజ్ చేస్తాము. ఆ ఏ రెసిస్టర్స్ అంటే ప్రెసిషన్ రెసిస్టర్స్. దీస్ ఆర్ ద 4 types ఆఫ్ రెసిస్టర్స్. ఓకే, క్లారిటీగా అర్థమైందమ్మా? 4 types ఆఫ్ రెసిస్టర్. ఫిక్స్డ్ రెసిస్టర్ అంటే రెసిస్టర్ వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది. సో మనకి ఏ వాల్యూ టైప్ ఆఫ్ రెసిస్టర్ కావాలో ఆ వాల్యూ ఉన్న రెసిస్టర్ని యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఇస్ ద వేరియబుల్ రెసిస్టర్. వేరియబుల్ రెసిస్టర్ అంటే మనకు కావాల్సిన రెసిస్టెన్స్ వాల్యూని అదర్ ఉన్న రెసిస్టర్తో వేరీ నేను తీసుకుంటాను, అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పవర్ రెసిస్టర్స్. పవర్ రెసిస్టర్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే హై పవర్ని హ్యాండిల్ చేయడానికి అండ్ హెవీ లోడ్స్ని హ్యాండిల్ చేయడానికి ఈ పవర్ రెసిస్టర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద ప్రెసిషన్ రెసిస్టర్. సో ఈ ప్రెసిషన్ రెసిస్టర్ ఎందుకు యూజ్ చేస్తారంటే సెన్సిటివ్ అప్లికేషన్స్లో హై యాక్యురసీ కోసం ఈ ప్రెసిషన్ రెసిస్టర్ని యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 types ఆఫ్ రెసిస్టర్స్. ఓకేనా, ఆర్ యూ అండర్స్టాండ్? Yes, sir. Yes, sir. Okay. So next concept is the various connections of a resistors. అంటే ఇప్పుడు మనకి రెసిస్టర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రెసిస్టర్ని ఎన్ని కనెక్షన్స్ అంటే ఎన్ని వేస్ ఆఫ్ కనెక్షన్లో ఎలా కనెక్ట్ చేస్తాము అని. ఓకేనా, సో చూడండి. సో ఫస్ట్ వన్ ఇస్ ద సిరీస్ కనెక్షన్. అంటే మన రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్ కనెక్ట్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ సిరీస్ అండ్ ప్యారలల్ అంటే బోత్ సిరీస్లో కనెక్ట్ చేయొచ్చు, ప్యారలల్లో కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద డెల్టా కనెక్షన్ అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ ద స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్. ఓకే,
సో దిస్ టైప్ ఆఫ్ ఫైవ్ వేస్ లో మనం రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా అమ్మా? సో ఏంటి అవి? ఫస్ట్ వన్ ఇస్ ద టెల్ మీ. సిరీస్ కనెక్షన్. ఫస్ట్ వన్ ఇస్ ద, సిరీస్ కనెక్షన్. సెకండ్ వన్ ఇస్ ద, ప్యారలల్ కనెక్షన్స్. నెక్స్ట్ థర్డ్ వన్ సిరీస్ అండ్, సిరీస్ ప్యారలల్ కనెక్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, డెల్టా కనెక్షన్. అండ్ ఫిఫ్త్ వన్ స్టార్ కనెక్షన్. వై కనెక్షన్. స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్. ఓకేనా? సో ఈ వై ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే మన కనెక్షన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వై ఫార్మేట్ లో ఉంటుంది. సో అందుకే దీన్ని స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్ అంటారు. ఓకే, సో ఫస్ట్ వన్ ఇస్ ద సిరీస్ కనెక్షన్. సో వాట్ ఈస్ మీన్ బై సిరీస్? ఎనీవన్ టెల్ మీ. సో సిరీస్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ సిరీస్ లో రండి అంటారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిరీస్ లో రండి అంటే ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నారు. అందరూ సిరీస్ లో రండి అంటే ఎలా ఎలా ఫామ్ అయి ఉంటారు వాళ్ళు? నథింగ్ బట్ వాళ్ళు వన్ బై వన్ ఉంటారు. అంటే వన్ ఆఫ్టర్ అనదర్ వాళ్ళు ప్లేసెస్ అనేవి సిట్ అయి ఉంటారు. ఓకేనా? ఓకే, స్టాండ్ అయితే బై స్టాండ్ వన్ బై వన్ నించుని ఉంటారు. సిరీస్ కనెక్షన్ అంటే సిరీస్ లో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ వన్ ఆఫ్టర్ ది అదర్. అంటే నేను ఇది ఒక ఫస్ట్ రెసిస్టర్ తీసుకున్నాను, ఇది రెసిస్టర్ R1 నేమింగ్ ఇచ్చాం. సో సెకండ్ రెసిస్టర్ అనేది దీని తర్వాత కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద R2. సో నెక్స్ట్ కనెక్షన్, నెక్స్ట్ కాంపోనెంట్ రెసిస్టర్ అనేది ఇలా ఫామ్ అయి ఉంటుంది, R3. సో నెక్స్ట్ వన్ ఇస్ ద R4. సో దిస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ కనెక్షన్. ఓకే, అర్థమైందా అమ్మా? సో ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది మనం చేస్తే అది సిరీస్ కనెక్షన్ అవుతుంది. సో సిరీస్ కనెక్షన్ ఏమున్నాయి? ఒక్కొక్క రెసిస్టర్ అనేది వన్ బై వన్, వన్ ఆఫ్టర్ ది అదర్ మనకి ఎండ్ టు ఎండ్, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? సో ఈ యొక్క టోటల్ రెసిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఆర్టీ ఆర్ ఆర్ ఈక్వలెంట్ అని కూడా అంటారు. ఆర్ సఫిక్స్ ఈక్యూ. ఓకేనా? ఆర్ సఫిక్స్ ఈక్యూ. సో వెయిట్ అమ్మా, 1 minute వెయిట్ చేయండి. స్క్రీన్ కనపడుతుందమ్మా? ఎస్ సార్. Yes. ఓకే, కంటిన్యూ. ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ సిరీస్ కనెక్షన్. సో ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వలెంట్, ఆర్ సఫిక్స్ ఈక్యూ దట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 రెసిస్టెన్స్ ని ఒక సర్క్యూట్ లో కనెక్ట్ చేశాను, ఒక వోల్టేజ్ సప్లై ఇచ్చాను. సో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సర్క్యూట్ లో రెసిస్టర్ ని ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ద ఫార్ములా అమ్మ. సో ఏమవుతుందంటే సర్క్యూట్ లో ఉన్న అన్ని రెసిస్టర్ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 2 3 4 5 అని చెప్పేసి రెసిస్టర్ వాల్యూస్ ఉన్న రెసిస్టర్ ని కనెక్ట్ చేసా సిరీస్ లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టోటల్ వాల్యూస్ ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీనికి ఆర్ ఈక్వలెంట్ ని ఫైండ్ అవుట్ చేసేస్తాం. అంటే ఈ సర్క్యూట్ లో ఎంత రెసిస్టెన్స్ నీకు అవుతుంది అంటే చెప్పాలంటే దిస్ ద ఫార్ములా R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 10, 10 ప్లస్ 4 14. సో ఆర్ ఈక్వలెంట్ అంతా 4 14 యూనిట్స్ ఆర్ ద, what are the units for Ohms. resistor? Ohms. So total resistance R equal to 14 ohms. Okay,
సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండ్ అవుట్ ద సిరీస్ కనెక్షన్. అంటే మన సిరీస్ కనెక్షన్ ఇలా కనెక్ట్ చేస్తాము. ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ రెసిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ ని మనం యాడ్ చేస్తే సరిపోతుంది. R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4. దిస్ ఈస్ ద ఫస్ట్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్. ఓకేనా? సో కనెక్షన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేశారమ్మా? ఎస్ సార్. Okay, second one is the parallel connection. So what is mean by parallel? Parallel అంటే ఏంటి? రెండు పక్కనే అక్రాస్ గా కనెక్ట్ అయి ఉండడం. ఓకేనా? సో ప్యారలల్ కనెక్షన్ లో రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ అక్రాస్ టు ఈచ్ అదర్. సో అక్రాస్ అంటే ఎలా చెప్తామంటే ఒక రెసిస్టర్ ని తీసుకున్నాను, సో ఇంకో రెసిస్టర్ అనేది ఇలా ఫామ్ అయింది. సో ఈ సర్క్యూట్ ని చూసి మీరు ఏమంటారు చెప్పండి డీటెయిల్ గా? ఒక రెసిస్టర్ అనేది ఒక ఎండ్ వచ్చేసి అంటే రెసిస్టర్ యొక్క వన్ టైప్ ఆఫ్ ఎండ్స్ అన్ని ఒకవైపు ఉన్నాయి, అదర్ టైప్ అన్ని ఒక షార్ట్ అయి ఉన్నాయి. అంటే టోటల్ గా మనకి దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈ టోటల్ 4 రెసిస్టర్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి ఒక్కొక్క రెసిస్టర్ తో. ఓకేనా? సో దానికి ఫార్ములా చూడండి, 1/RT ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్యారలల్ కనెక్షన్. అంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ లో మనల్ని రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా 1/RT ఆర్ 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/RN. ఓకేనా? అదే మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ RT లో ఎలా రాస్తారంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ R4 బై R1 R2 R3 R4. సో ప్యారలల్ లో మనం ఎలా చేస్తామంటే టోటల్ గా, సో ప్యారలల్ లో మనకి న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సో న్యూమరేటర్ లో ఏమవుతుందంటే రెసిస్టర్స్ ఎన్ని ఉంటే అన్ని వాల్యూస్ అనేవి యాడ్ ఉంటాయి. ఇక్కడ మనకి 4 రెసిస్టర్ తీసుకున్నాం కాబట్టి R1 R2 R3 R4 అవన్నీ న్యూమరేటర్ లో యాడ్ అయినాయి. కింద డినామినేటర్ ఏమైందంటే మల్టిప్లికేషన్ అయింది. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అమ్మ ప్యారలల్ అయితే. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద థర్డ్ వన్ ఇస్ ద సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్. అంటే మన సర్క్యూట్ లో బోత్ సిరీస్ కనెక్షన్ ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ ని ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. R1 R2 R3 R4 R. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్ రిప్రజెంటేషన్ వచ్చేసి సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ అమ్మ. అంటే బోత్ సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి, ప్యారలల్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, R1 R2 ఆర్ ద సిరీస్ కనెక్షన్. ఓకే, నెక్స్ట్ R5 R4 అండ్ R3 ఆర్ ద ప్యారలల్ కనెక్షన్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా సిరీస్ అండ్ ప్యారలల్. అంటే ఒక సర్క్యూట్ లో బోత్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఉంటే ఈ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏమంటారంటే సిరీస్ ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఓకే, సో ఏ కాంబినేషన్ ఆఫ్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఇస్ నథింగ్ బట్ సిరీస్ ప్యారలల్ కనెక్షన్. ఓకేనా? అర్థమైందా అమ్మ? థర్డ్ కనెక్షన్ వచ్చేసి. ఎస్ సార్. ఓకే, ఫోర్త్ వన్ ఇస్ ద డెల్టా కనెక్షన్. సో మనం కనెక్షన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెల్టా. సో డెల్టాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. సో రెసిస్టర్ ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెల్టా లో కనెక్ట్ చేస్తే సో దీన్ని డెల్టా కనెక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఈ డెల్టా కనెక్షన్ టోటల్ ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది? ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ట్రయాంగిల్స్ కి ఎన్ని సైడ్స్ ఉంటాయమ్మా? 3 sides. 3 సైడ్స్ ఉంటాయి. సో 3 సైడ్స్ కి నేను 3 రెసిస్టర్ యూజ్ చేశాను. సో బై యూజింగ్ ఆఫ్ 3 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ఏ ట్రయాంగులర్ ఫార్మేషన్. ఓకేనా? అంటే 3 రెసిస్టర్ ని యూజ్ చేసుకొని 3 సైడ్స్ ఏ ఉన్నాయి కాబట్టి 3 రెసిస్టర్ ని కనెక్టెడ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ట్రయాంగులర్ ఫార్మేషన్. అంటే ట్రయాంగులర్ ఫార్మేషన్ లో కనెక్ట్ చేస్తే అది డెల్టా కనెక్షన్ అవుతుంది. దిస్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ 3 phase సర్క్యూట్. దీన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే
3 ఫేజ్ ఉన్న సర్క్యూట్ ని యూజ్ చేస్తారు. ఓకేనా, మనకి ఇప్పుడు హోమ్ లో మనకి 2 ఫేజ్ ఉంటుంది, 3 ఫేజ్ సప్లై కూడా ఉంటుంది. ఓకేనా, 2 ఫేజ్ 3 ఫేజ్ ఎలా డివైడ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసెస్ లో ఏసీని, ఓకేనా, ఏసీస్ కానీ హై వోల్టేజ్ ఉన్న ఇన్వర్టర్స్ కానీ యూజ్ చేసినప్పుడు మనకి 3 ఫేజ్ సప్లై కావాలి. ఓకేనా, సో 3 ఫేజ్ సప్లై లేకపోతే 2 ఫేజ్ సప్లై ఉంటే మనకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇవి వర్క్ అవ్వవు. ఓకేనా, వర్క్ అవుతాయి, బట్ సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఏమవుతుందంటే ఎక్కువగా కన్జమ్ చేసి పవర్ బిల్ అనేది ఎక్కువగా వస్తుంది. సో 3 ఫేజ్ యూజ్ చేయడం వల్ల ఉన్న ఫేజ్ అనేది 3 ఫేజ్ కింద కన్వర్ట్ అయ్యి పవర్ ఫ్లక్చువేషన్స్ రాకుండా కాంపోనెంట్స్ అనేవి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద డెల్టా కనెక్షన్. సో ఈ డెల్టా కనెక్షన్ అనేది మెయిన్గా దేంట్లో యూజ్ చేస్తారు, 3 ఫేజ్ ఉన్న సర్క్యూట్లో యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ టైప్ ఆఫ్ కనెక్షన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇస్ ద స్టార్ కనెక్షన్ ఆర్ వై కనెక్షన్. ఓకేనా, సో స్టార్ ఈజ్ నథింగ్ బట్, స్టార్ ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా మనం? సో జనరల్గా మనం స్టార్ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఓకే స్టార్. సో దీనిలో ఎలా ఎలా మనం డిస్కస్ చేసుకుంటామంటే వై కనెక్షన్. సో వై అంటే ఎలా రాస్తాము, ఇలా రాస్తాం. ఓకే, క్యాపిటల్ వై కనబడుతుందమ్మా నేను రాసేది? Yes, sir. సో ఇక్కడ వై షేప్ లో రాసుకున్నాను. సో ఈ టోటల్ గా వైకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 3 సైడ్స్ ఏం చేస్తానంటే 3 రెసిస్టర్ ని తీసుకుంటాను, R1 R2 R3. 3 రెసిస్టర్ ని తీసుకుని నేను ఈ వై షేప్ లో నేను ఫామ్ చేస్తే అది ఏమవుతుందంటే వై కనెక్షన్ అవుతుంది. సో దానికి నేమింగ్ వై అనేది అందుకు వచ్చింది. 1 2 3. ఓకే, వై షేప్. ఓకే, దట్స్ వై స్టార్ కనెక్షన్ ఈజ్ ఏ వై కనెక్షన్. సో దీంట్లో కూడా మనం యూజ్ చేసిన 3 రెసిస్టర్. 3 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ at a central point commonly and using 3